ఈ వీడియోలో మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2023 అండ్ 24 రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వెరీ లేటెస్ట్గా మనకి March 14th రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో March 14th of 2024 రోజు మనకి ఎవ్రీ ఇయర్ మనకి దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇయర్ అయితే March 2024 రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తారు దీన్ని? UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎవరు? UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుంది? మనకి న్యూయార్క్లో ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తే వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ఇది 1990 నుంచి మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంటుంది. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ని ఎవరిచ్చారు? ఫస్ట్ మనకి పాకిస్తాన్ యొక్క ఎకనామిస్ట్ అయినటువంటి మెహబూబుల్ హక్ మనకు మొట్టమొదటిసారిగా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అమర్త్య సేన్ ఇచ్చినటువంటి కొన్ని వాటిని కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఎందుకు ప్రిపేర్ చేశారు అంటే, మనకి 1990s గురించి మాట్లాడుతున్నాం, ఈ రోజు గురించి కాదు. 1990లో మరి ఒక దేశం డెవలప్ అవుతుందంటే ఎట్లా మెజర్ చేయాలి? మరి జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుందంటే ఆ దేశం డెవలప్ అయినట్ట. జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏంటిది? మన ప్రొడక్షన్ వర్సెస్ ఇదే కదా, వస్తువుల యొక్క ఎంత ప్రొడక్షన్ జరిగింది, వాటికి ఉన్నటువంటి వాల్యూ ఎంత, అదే కదా. వస్తువుల వాల్యూ దేని ద్వారా పెంచవచ్చు? ట్యాక్సెస్ ద్వారా కూడా పెంచచ్చా లేదా? ట్యాక్సెస్ పెంచితే వాల్యూ కూడా పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది? జీడిపి కూడా పెరుగుతుంది. కానీ నిజంగా అది డెవలప్మెంటా? ఒక దేశం యొక్క డెవలప్మెంట్ అంటే జీడిపి గ్రోత్ రేట్ పెరగడమా? అసలు ఏంటిది ఒక దేశం యొక్క డెవలప్మెంట్ అనేది? అప్పుడు 90s లో గురించి మాట్లాడుతున్నాం మనం, ఈ రోజు గురించి మాట్లాడట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఇది అవుట్డేటెడ్. చాలా చీప్. 1990s గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ 1990s కనుక తీసుకుంటే, ఆ రోజులలో కనుక తీసుకుంటే మనకి ఎయిర్ ఇంత పొల్యూషన్ లేదు, రైట్? వాటర్ అనేది వాగుల వంకలలో తాగడానికి కూడా అవకాశం ఉండేది, ఇవన్నీ ఉండేది, అవునా కదా? కాబట్టి మనుషులకి వాటర్ ఫ్రీగా దొరికేది, ఎయిర్ పొల్యూటెడ్ లేదు, ఇంత పెద్ద రోగాలు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కాదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేవు 1990s బిఫోర్. ఆ రోజు 1990s బిఫోర్ కనుక మనకి 1990s లో ఆలోచిస్తే, మనిషి ఆ రోజు డెవలప్మెంట్ కావడానికి, మనిషి డెవలప్మెంట్ జరగడానికి 3 ప్రాతిపదికలు ఎంచుకున్న వాళ్ళు. ఫస్ట్ మనిషి యొక్క హెల్త్ బాగుండాలి. ఓకే, మనిషికి హెల్త్ బాగుండాలి. ఎందుకు? నెక్స్ట్ ఏముండాలి? ఎడ్యుకేషన్ అనేది కూడా బాగుండాలి. అండ్ ఎంతో కొంత జీవించడానికి కోసం ఏముండాలి? డబ్బులు ఉండాలి. కాబట్టి ఒక మనిషికి ఏముండాలి? డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ ద లివింగ్ ఉండాలి. ఏ దేశంలో అయితే ఒక పర్సన్ కి మంచి హెల్త్ ఉందో, మంచి ఎడ్యుకేషన్ ఉందో, మంచి లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయో, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ దేశం అనేది డెవలప్ అయినట్టే అని చెప్పేసి ఆ రోజులలో అనుకున్నారు. ఎందుకు అంటే, ఆ రోజులలో వాటర్ పొల్యూషన్ లెవెల్ కానీ, ఎయిర్ పొల్యూషన్స్ లెవెల్ కానీ, ఇంటర్నెట్ కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఏం లేవు ఆ రోజులలో. కాబట్టి ఆ రోజులలో ఏమనుకున్నారు? ఆ రోజులలో మనిషికి కావాల్సింది ఏంటిది? మంచి డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ ద లివింగ్, మంచి డబ్బులు ఉంటే ఆహారం మంచిగా తీసుకోవచ్చు, అంతే కదా. అట్లాగే మంచి ఎడ్యుకేషన్ ఉండడం, మళ్ళీ మంచి హెల్త్ ఉండాలి. మనిషికి కావాల్సినవి 3 అది కదా. ఇక డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ ద లివింగ్ అంటే ఏంటిది? కొంచెం ఇన్కమ్ ఉండాలి, మనకి ఎంతో కొంత ఏముండాలి? మనకి ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ ద్వారా ఏం చేస్తాం మనము? మంచిగా ఫుడ్ కానీ, లేదంటే క్లాత్స్ కానీ, రైట్? ఫుడ్ కానీ, మనకి ఏంటి? క్లాత్స్ కానీ, నెక్స్ట్ హౌస్ షెల్టర్ కానీ, ఇవన్నీ తీసుకుంటాం మనం ఆటోమేటిక్గా. డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ ద లివింగ్ ఉంటుంది, అంతే కదా. మనిషికి డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ ద లివింగ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ ఉండడం వల్ల మనకి జాబ్స్ అవి ఇవన్నీ కూడా సంపాదించుకోవచ్చు, రైట్? హెల్త్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏంటిది? ఎఫిషియెంట్ గా వర్క్ చేయొచ్చు. కాబట్టి ఒక మనిషి బతకడానికి కావాల్సిన ఇవే కదా 3. కాబట్టి అందువల్ల ఆ రోజులలో ఈ 3 పారామీటర్స్ తీసుకొని మనకి మానవ అభివృద్ధిని తయారు చేశారు. ఎందుకంటే ఒక మనిషికి ఇవన్నీ సంపూర్ణంగా దొరికినప్పుడే ఆ దేశం అనేది డెవలప్మెంట్ అయినట్టు లెక్క. ఒక మనిషికి ఇవి దొరకకపోతే ఆ దేశంలో ఎంత డబ్బున్నా వేస్టే. ఆ మనిషికి ఎంత? ఇప్పుడు చైనా ఉందమ్మా, చైనా చాలా హైలీ డెవలప్డ్. కానీ బీజింగ్ తీసుకున్నాం అనుకో, బీజింగ్లో ఏమైతే మొత్తం వింటర్ సీజన్ వచ్చిందంటే మొత్తం మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఉంది. మరి ఎందుకు అది? బీజింగ్ అనేది క్యాపిటల్ సిటీ, చాలా హైయెస్ట్ జీడిపి ఉంటుంది. చైనా కాంట్రిబ్యూషన్కి బీజింగ్ చాలా ఎక్కువ రోల్ ఉంటుంది, కానీ అక్కడ ఉండడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా క్యాపిటల్ సిటీ ఢిల్లీలో వింటర్లో ఉండడానికి అవకాశం లేదు. మరి ఎందుకు? కాబట్టి డబ్బులు జనరేట్ చేసినంత మాత్రాన, బిల్డింగ్స్ ఉన్నంత మాత్రాన, అది చేసినంత మాత్రాన అది కంట్రీ మానవ అభివృద్ధి జరిగినట్టు కాదు. మానవ అభివృద్ధి అంటే హెల్త్ పారామీటర్స్, ఎడ్యుకేషన్ పారామీటర్స్, వాడికి తినడానికి తిండి, ఫుడ్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనకి ఏమైతే మనిషి అభివృద్ధి చెందినట్టు అని చెప్పేసి మనకి 3 పారామీటర్స్ని మనం తీసుకోవడం జరిగింది. కాలిక్యులేషన్ చేయడంలో దీన్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఒక దేశ అభివృద్ధిని కాలిక్యులేట్ చేయడానికి కోసం ఇవి. కానీ వీటితో పాటు ఇప్పుడు ఏమైనాయి? ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అయిపోయినాయి, వాటర్ పొల్యూషన్ అయిపోయినాయి, ఇప్పుడు ఎన్నో కాంప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మన పొలిటికల్ ఫ్రీడమ్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇక్కడ జస్ట్ నార్మల్గా ఈ 3 తీసుకున్నాం. ఎందుకంటే అప్పట్లో ప్రిపేర్ చేసింది, ఎప్పుడు 1990s లో ఇంత కాంప్లికేటెడ్ సొసైటీ లేదు అప్పుడు. ఓకే, అలా మనకి ప్రిపేర్ చేయడం అనేది జరిగింది.
ఓకేనా, అందు తీసుకున్నారు. సో అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని ప్రిపేర్ చేస్తూనే ఉంది ఎవరు, UNDP అనేది. సో ఈ సంవత్సరం కూడా ఏ పేరుతోటి మనకి బ్రేకింగ్ ద గ్రిడ్ ల్యాక్ అనే పేరుతోటి మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. దేన్ని, సో బ్రేకింగ్ ద గ్రిడ్ ల్యాక్ అండ్ రీఇమేజింగ్ ద కోఆపరేషన్ ఇన్ ద పోలరైజ్డ్ వరల్డ్ అన్నాడు. అంటే పోలరైజ్డ్ వరల్డ్ అంటే ఏంటి, 2 పోల్స్ అయిపోయినాయి. కొంతమంది ఏమో రష్యా సపోర్టర్స్ గా విడిపోయారు, కొంతమంది ఏమో అమెరికా సపోర్టర్స్ గా విడిపోయారు. సో అంటే మన ప్రపంచం మొత్తం ఎలా ఉంది, మనకి బైపోలార్ వరల్డ్ అయిపోయింది. 2 పోల్స్ అనమాట, బైపోలార్ వరల్డ్ లాగా అయిపోయింది ప్రపంచంలో. ఇక కొంతమంది న్యూట్రల్ గా ఉంటారు, అడ్డు కాకుండా మనలాంటి వాళ్ళు, సో ఇండియా లాంటి. సో కాబట్టి ఏమంటున్నాడు, ప్రపంచాన్ని మళ్ళీ ఏం చేయాలి, అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, కోఆపరేషన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా పోలరైజ్డ్ గా ఉండకూడదు అని మీనింగ్. సో కాబట్టి ఆ ఇంటెన్షన్ తోటి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది, బ్రేకింగ్ ద గ్రిడ్ ల్యాక్ అంటే ఏంటిది, గ్రిడ్ ని బ్రేక్ చేయాలి. ఎందుకు గ్రిడ్ ల్యాక్ వచ్చింది, కరోనా వల్ల వచ్చింది, యుద్ధాల వల్ల అంతా కూడా ప్రపంచం మొత్తం ఏమైపోయింది, ఒక లాక్ లాగా అయిపోయింది, గ్రిడ్ లాక్ లాగా. సో ఒకరికొకరు సాయం చేసుకోవట్లేదు ఈ పోలరైజ్డ్ వాళ్ళు, అందుకని చెప్పేసి బ్రేకింగ్ ద గ్రిడ్ ల్యాక్ అనే దాంతో మనకి సో ఈ సంవత్సరం 2023-24 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని రిపోర్ట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని 2023-24. అయితే ఇక్కడ పాయింట్ మనం అర్థం, 2023-24 రిపోర్టు, కానీ వీళ్ళు తీసుకున్న డాటా, సో ఏదైతే డాటా ఉంటుందో సో ఇదంతా కూడా 2022 డాటానే ఉంటుంది. సో 2022 ఇయర్ డాటా బేసిస్ పైన, సో 2022 ఇయర్ ఏదైతే డాటా ఉందో ఈ బేసిస్ పైన రిలీజ్ చేశారు. కానీ రిపోర్ట్ నేమ్ ఏముంటుంది మనకి, 2023-24 రిపోర్ట్ ఉంటుంది, హ్యూమన్ డెవలప్మెంట్ సో రిపోర్ట్ 2023 and 24 అని ఉంటుంది. కానీ దీంట్లో ఉండే డాటా ఏ ఇయర్ ఉంటుంది, 2022 డాటానే ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే రైట్. సో దట్ ఈస్ అ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, దట్ ఈస్ 2023 and 24 based on the 2022 డాటా. సో బేస్డ్ ఆన్ ద 2022 డాటా, 2022 డాటా బేసిస్ పైన మనకి చేయడం జరిగింది. ఓకే రైట్. మరి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనం మాట్లాడుకుందాం. ఇండియా అనేది 0.644 తోటి 134th ర్యాంక్ లో ఉంది అవుట్ ఆఫ్ మనకి 193 కంట్రీస్ లో. 0.644 ర్యాంక్ తోటి మనకి సో 134 ర్యాంక్ లో ఉంది అవుట్ ఆఫ్ ద 193 కంట్రీస్ లో మనకి ఈ రిపోర్ట్ లో బ్రేకింగ్ ద గ్రిడ్ ల్యాక్ రీఇమేజింగ్ ద దాని. ఓకేనా, లాస్ట్ ఇయర్ అయితే 135 ర్యాంక్ లో ఉంది 2021 రిపోర్ట్ ప్రకారం. ఇప్పుడు ఎంతకు వచ్చింది, 134, అంటే కొంచెం ఎక్కువ వచ్చింది. లాస్ట్ ఇయర్ 0.633 ఉండే, ఇప్పుడు తీసుకుంటే 0.644 వచ్చింది. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఎంత, 134, ఇక్కడ తీసుకుంటే ఎంత, 133. సో 133 నుంచి ఎంతకి, 134 కి మనకి ర్యాంక్ అనేది కొంచెం ఏమైంది, తగ్గింది. మనం మంచిగా డెవలప్ అయ్యాం అని మీనింగ్. ఎలా తీసుకుంటారు, ఏం చేస్తారని మనం మాట్లాడదాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనకి ఇండికేటర్ తీసుకుంటారు, ఏది హెల్త్ కానీ, నెక్స్ట్ ఏంటి ఎడ్యుకేషన్ కానీ, అండ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి 3 ఇట్లని తీసుకుంటారు. మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఈ 3 అనేవి మనిషికి ఎసెన్షియల్ గా డెవలప్మెంట్. అంటే 1990లో ప్రిపేర్ చేసినప్పుడు మనిషికి కావాల్సినవి ఇవే, కానీ ఇప్పుడంటే ప్రియారిటీస్ మారిపోయినాయి. ఇప్పుడంటే సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అని, ఓకేనా, రకరకాల లివింగ్ స్టాండర్డ్స్ ఇండెక్స్ అని వేరే ఇండెక్స్లు వచ్చినాయి మనకి. సో ఇప్పుడు ఇవి హెల్త్ కానీ, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్. మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు హెల్త్, ఎడ్యుకేషన్ అంటే ఇలా తీసుకున్నారు. మనకి హెల్త్ అనే పారామీటర్ ని తీసుకుంటున్నాం కదా మనం. ఈ హెల్త్ అనే పారామీటర్ ని తీసుకున్నప్పుడు, ఓకే, హెల్త్ అనే పారామీటర్ ఏదైతే ఉందో ఈ హెల్త్ అనే పారామీటర్ ని తీసుకున్నప్పుడు మనకి సో ఇక్కడ దేని ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆయుష్, ఒక మనిషి యొక్క ఆయుష్ ఎంత ఉందనే దాన్ని ప్రకారంగా ఆ దేశంలో హెల్త్ ఉందా లేదని మెజర్ చేయడం జరుగుతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దేని ద్వారా, హెల్త్ ఇండికేటర్ ని దేని ద్వారా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ద్వారా మెజర్ చేస్తాం. ఆ దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువగా ఉందంటే డెఫినెట్ గా హెల్త్ కండిషన్స్ బాగున్నట్టు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువగా ఉంటే హెల్త్ కండిషన్స్ బాగా లేనట్టే లెక్క. సో కాబట్టి అది మనకి సో మేజర్ అనమాట లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో మినిమం 20 years అనేది ప్రపంచంలో బతకడానికి అవకాశం ఉంది అంటే ప్రాక్టికల్ గా. అండ్ మాక్సిమం జపాన్ లాంటి దేశం తీసుకుంటున్నాం మనం, మాక్సిమం 85 సంవత్సరాలు బతుకుతున్నారు. ఏ దేశంలో, జపాన్ లాంటి దేశంలో 85 సంవత్సరాలు బతుకుతున్నారు. ప్రపంచంలో భూమి మీద యావరేజ్ గా తీసుకుంటే మినిమం 20 years, మాక్సిమం 85 సంవత్సరాలు బతుకుతున్నారు. అంటే మన దేశంలో అంటే 67 సంవత్సరాలు ఉంది, కొన్ని దేశాలు 72, కొన్ని దేశాలు 80. జపాన్లో మాక్సిమం 85 సంవత్సరాల వరకు బతుకుతున్నారు జనరల్ గా. ఓకే, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి హెల్త్ పారామీటర్ ని దేని ద్వారా మెజర్ చేస్తాం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ద్వారా మెజర్ చేస్తాం. అంటే ఆయుష్ సరిగా ఉందా లేదా, ఆయుష్ కరెక్ట్ గా ఉందంటే హెల్త్ కండిషన్స్ అనేది ఆ దేశంలో సరిగా ఉన్నట్టు లెక్క. రెండవది, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్, మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అని. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్, మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, క్లియర్ గా ఎక్స్పెక్టెడ్. ఓకే, సో నేను ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అంటున్నాం. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్.
రెండోది ఏమంటున్నాం, మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్. ఇది చాలా మందికి సో డౌట్ వస్తుంది, మనకి ఎట్లా తీసుకుంటారు ఇది ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్, మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అంటే 18 సంవత్సరాలు తీసుకుంటున్నాం మనం. యుఎన్డిపి ఏం చెప్పింది, సో 18 సంవత్సరాలు ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్. సో ఏంటి మాక్సిమం మినిమం, సో మినిమం 0, ఇక్కడ కూడా 0, ఇక్కడ కూడా మినిమం 0. సో మాక్సిమం ఇక్కడ తీసుకుంటే మనకి 18 సంవత్సరాలు, ఇక్కడ ఎంత తీసుకుంటాం మనం 15 ఇయర్స్, ఇక్కడ తీసుకుంటే 18 ఇయర్స్ తీసుకుంటాం. మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్. సో దిస్ ఇస్ వాట్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అండ్ దిస్ ఇస్ మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్. ఓకే, చూద్దాం. ఒక పర్సన్ ఎన్ని సంవత్సరాల వరకు చదువుకోగలుగుతాడు, మాక్సిమం 25 సంవత్సరాల వరకు చదువుకోగలుగుతాడు. 25 సంవత్సరాల తర్వాత డిగ్రీ, పిహెచ్డీలు కూడా అయిపోతాయి, జనరల్ గా చేయాలనుకుంటే అయిపోతాయి, మాక్సిమం 25. సో మీన్ ఇయర్స్ అంటే, మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అంటే అతను మొత్తం అతని లైఫ్ లాంగ్, అతని లైఫ్ స్పాన్ లో ఎన్ని సంవత్సరాల పాటు చదువుకున్నాడు, అతని లైఫ్ స్పాన్ లో మొత్తం ఇక అయిపోయింది అంటే జనరల్ గా 25+ తీసుకుంటాం మనం. 25+ ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ వచ్చినాయి. లాస్ట్ చదివేది ఎంత, 25 సంవత్సరాల్లో చదువుతారు. ఎవరో కొంతమంది చదువుకుంటా ఉంటారు 27 పిహెచ్డీలు కానీ. సో జనరల్ గా సో లైఫ్ స్పాన్ లో నువ్వు ఎన్ని సంవత్సరాల పాటు చదువుకున్నావు. కొంతమంది లైఫ్ స్పాన్ లో 15 సంవత్సరాల పాటు చదువుకో. సపోజ్ అనుకుందాం, వాడు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ కూడా చదువుకున్నాడు, ఆ తర్వాత డిగ్రీ కూడా చదువుకున్నాడు, డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు, ఎంటెక్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఏమైంది, ఇది 10 సంవత్సరాలు, ఇది 2, 12, ఇది 3, ఇది డిగ్రీ అనుకుందాం, 12 బీటెక్ అనుకుందాం, 16, సో ఇది 18. అంటే నువ్వు 18 సంవత్సరాలు ఏం చేసినావు, ఎంటెక్ చదవడానికి కోసం 18 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. అంటే నీ లైఫ్ లో ఎన్ని సంవత్సరాలు చదువుకున్నావు నువ్వు, 18 ఇయర్స్ అనేది చదువుకోవడం జరిగింది నీ లైఫ్ లో. మాక్సిమం అంతే కదా, 18 ఇయర్స్కి డిగ్రీస్ అన్ని కంప్లీట్ అయిపోతుంది ఏమైనా చేయాలనుకుంటే. కాబట్టి ఎవరైనా సరే ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు ఎంత చదువుకోవాలి, 18 సంవత్సరాలు అనేది మాక్సిమం చదువుకోవాలి. అంటే అది మాక్సిమం ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎక్స్పెక్టెడ్ అంటే ఏంటిది, 18 సంవత్సరాలు చదువుకున్నావంటే నీకు ఖచ్చితంగా ఆ తర్వాత ఎడ్యుకేషన్ లేదు ఇక. ఆ తర్వాత ఏం చేయాలి, నువ్వు జాబే చేసుకోవాలి, ఏదో ఒక జాబ్ చేసుకుని జీవితాన్ని గడపాలి. 18 సంవత్సరాలు చదువుకుంటావు. కానీ అందరు 18 సంవత్సరాలు చదువుతారా, చదవరు కదా. అందరు 18 సంవత్సరాలు చదువుతారా. దీంట్లో ఒకడు 10th క్లాస్కి ఏం చేస్తాడు, డ్రాప్ అవుట్ అవుతాడు, లేదంటే ఒక ఇంటర్మీడియట్కి డ్రాప్ అవుట్ అవుతాడు, ఒక డిగ్రీకి ఆగిపోతాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సరే ఎట్లా ఆగినా కానీ, ఏం చేసినా కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, అంటే యుఎన్డిపి ఏం చెప్తుందంటే కనీసం 15 సంవత్సరాల ఎడ్యుకేషన్ అయితే మినిమం ఉండాలని చెప్తుంది. అంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, ఇక్కడికి 12 సంవత్సరాలు డిగ్రీ పాస్ అయితే 15 సంవత్సరాలు, కనీసము 15 సంవత్సరాల ఎడ్యుకేషన్ అన్నా ఉండాలి, అంటే డిగ్రీ అన్నా పాస్ అయి ఉండాలి అనేది ముఖ్య సారాంశం. సో కాబట్టి కొంతమంది ఇంటర్మీడియట్కి పాస్ అవ్వచ్చు, అది దేశాన్ని బట్టి ఉంటుంది. కొన్ని దేశాలలో సో మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ 10 సంవత్సరాలు చదువుకోవచ్చు. అంటే ఆ దేశంలో మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అంటే ఎంత, 5 సంవత్సరాలు చదువుకుంటుండు. కానీ ఏ దేశంలో అయినా సరే ఎంత చదువుకోవాలి, 18 సంవత్సరాలు మినిమం చదువుకోవాలి డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఇంకా ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత, 18 సంవత్సరాలు కావాలి. 18 సంవత్సరాలు అనేది ఏంటిది, మాక్సిమం ఎడ్యుకేషన్ ఏ దేశంలో అయినా. అందులో 10 చదవచ్చు, 12 చదవచ్చు, 13 చదవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా చదువుకోవచ్చు, మనకు తెలియదు అది. సో కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా చదువుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అంటే ఏ దేశంలో అయినా కనీసం 18 సంవత్సరాలు చదవాలి, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అవునా. మరి మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ ఏమంటున్నాము అంటే 18 సంవత్సరాలు చదవాలి, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదవడానికి అవకాశం ఉంది. కానీ అన్ని దేశాలలో అందరూ చదువుకుంటారా, ఒకడు ఇంటర్మీడియట్కి ఆపేస్తాడు, ఒక 10th ఆపేస్తాడు, ఒక డిగ్రీకి ఆపేస్తాడు, రకరకాలుగా ఉంటారు. ఒకవేళ డిగ్రీకి ఆపేసినా కానీ ఎంత, కనీసం 15 సంవత్సరాలు, డిగ్రీకి ఆపేసిన కనీసం 15 సంవత్సరాలలో అయినా స్కూల్కి పోవాలి. మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అనేది చెయ్యాలి. సో అర్థమవుతుందా, అది ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్, మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్. 0 అంటే ఇంకా మొత్తం అసలు స్కూల్కి ఒకటి 0 అనమాట. మినిమం అంటే అది ఏం ఇల్లిటరేట్ అనమాట. ఓకేనా. సో వాళ్ళకి మనకి మినిమం అనేది 0, మాక్సిమం అనేది 18 అండ్ 15 సంవత్సరాలు అయినా మనకి కంప్లీట్ అవ్వాలి. 15 సంవత్సరాలు అయినా కనీసం చదవాలి, మాక్సిమం 18 సంవత్సరాలు అయినా చదవడానికి అవకాశాలు ఉన్నాయి మనకి. మరి అన్ని దేశాలలో అది ఉంటుంది అంటే ఉండదు, అది జస్ట్ మనకి ఐడియల్గా యుఎన్డిపి లా తీసుకుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది కదా. సో ఇది ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ అంటే ఇన్ని ఇయర్స్ చదవాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీన్ ఇయర్స్ అంటే ఒరిజినల్ గా చదివింది ఇది. సో ఇది ఒరిజినల్ గా ఎన్ని సంవత్సరాలు చదివారు, ఒరిజినల్ గా ఎంత చదివారు, ఇదేంటిది మనకు చదవాలి, ఫ్యూచర్ లో ఇన్ని సంవత్సరాలు చదవాలని. సో ప్రతి ఒక్కరు ఎంత 18 సంవత్సరాలు చదవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ 18 సంవత్సరాలు చదువుతున్నారు ప్రపంచంలో. సో యావరేజ్ ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు, 15 సంవత్సరాలే చదువుతున్నారు, అంటే డిగ్రీలే కంప్లీట్ చేస్తున్నారు. అది ప్రపంచం యొక్క యావరేజ్ లో ఇట్లా ఉంది. కానీ దేశంతో దేశం ఏమైతే మనకి మారిపోతుంది. ఇండియాలో 12 ఇయర్స్ ఉంది, రైట్. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకు. సో ఏం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. మినిమం పర్ క్యాపిటల్ ఇన్కమ్ $100, మాక్సిమం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎంత, $75,000 అనేది ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఏముంటుంది మనకి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ ని, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ, వాళ్ళకి కావాల్సిన క్లాస్ కానీ, వాళ్ళకి కావాల్సిన షెల్టర్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మినిమం $100 అయితే మాక్సిమం ఎంత, $75. ఇక్కడ కూడా తీసుకుంటే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అంటే ఇక్కడ చూడండి 15 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నారంటే డిగ్రీ
డిగ్రీ అయిపోతుంది అంటే ఏదైనా ఒక జాబ్ రావడానికి అవకాశం ఉంది. 18 years అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది, ఇంకా బెటర్ క్వాలిఫికేషన్ ఉన్నట్టు లెక్క. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఐడియల్స్ అంటే ఇంత ఉంటే ప్రపంచం అనేది బాగుపడుతుంది అనేది మనం అంచనా వేస్తున్నాం. కానీ ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రతి దేశానికి. అదే కదా మరి ప్రతి దేశంలో ఎక్స్పెక్టెడ్ ఎంత ఉంది, మీన్ ఎంత ఉంది, వాళ్ళ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఆ దేశం యొక్క ఏంటిది అభివృద్ధిని మనం మెజర్ చేయొచ్చు. ఇలా ఉంటే పర్ఫెక్ట్ అనమాట, కానీ ఇలా ఉండవు జనరల్గా. అదే మనం మెజర్ చేస్తుంది. అప్పుడు ఇవన్నీ వాల్యూస్ తీసుకొని ఏం చేస్తామంటే మనం ఇలా ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ ఫార్ములాని మనం ఏమంటామంటే డైమెన్షన్ ఇండెక్స్ అంటాం. ఆ ఫార్ములాని ఏమంటాం మనం డైమెన్షన్ ఇండెక్స్ అంటాం. సో ఆ డైమెన్షన్ ఇండెక్స్ లో ఏ కంట్రీకి అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నామో, సపోజ్ ఇండియా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి. ఇండియా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఇండియా యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రావాలంటే సపోజ్ హెల్త్ అనే డైమెన్షన్ తీసుకున్నాం. మనం 3 డైమెన్షన్స్ ఉన్నాయి కదా, హెల్త్, ఎడ్యుకేషన్ ఏంటిది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ డైమెన్షన్స్ ఉన్నాయి. హెల్త్ డైమెన్షన్స్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది, 67.7 years ఉంది. మినిమం వాల్యూ ఎంత ఉంది మనకి 20 years కదా మనం తీసుకుంది. సో ఇక్కడ కూడా మినిమం వాల్యూ ఎంత ఉంటుంది మనకి 20 years. మాక్సిమం వాల్యూ ఎంత 85 సంవత్సరాలు, అవునా కదా, మాక్సిమం వాల్యూ ఎంత 85 సంవత్సరాలు. ఇలా ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట మనం. ఓకేనా, 67.7 minus 20, సో డివైడెడ్ బై 85 minus ఎంత 20. సో ఈ వాల్యూ ఎంత వస్తుందో ఆ వాల్యూ తీసుకుంటాం మనం. అది హెల్త్ ఇండెక్స్ అవుతుంది. ఓకేనా, హెల్త్ ఇండెక్స్. అలానే ఎడ్యుకేషన్ కూడా తీసుకుంటాం. ఎడ్యుకేషన్ కూడా ఏం తీసుకుంటాం, సపరేట్ గా తీసుకుంటాం. మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ ఇలానే తీసుకుంటాం. అండ్ ఫస్ట్ ఏం చేస్తాం, ఎడ్యుకేషన్ మళ్ళీ డౌట్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్ మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అండ్ మినిమం ఎంత 0నే కదా, ఇక్కడ కూడా 0నే. ఇక్కడ కూడా ఏంటంటే మాక్సిమం వాల్యూ. ఓకే, మాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందో అంత. సో యాక్చువల్ వాల్యూ మన దేశంలో సపోజ్ ఇప్పుడు మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ 12 years ఉంది. మాక్సిమం మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ ఎంత ఉండాలి, 15 ఉండాలి. ఇది మినిమం ఎంత 0, అది క్యాలిక్యులేట్ చేస్తాం. అట్లాగే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ కూడా ఇలా సపరేట్ గా క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు రెండింటిలో యావరేజ్ తీసుకుంటాం. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ ప్లస్ మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ క్యాలిక్యులేట్ చేసి బై 2 తీసుకొని మనం తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ 2 ఇండికేటర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇలా మనం ప్రతిదానికి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఇలానే క్యాలిక్యులేట్ చేస్తాం. యాక్చువల్గా దేశానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, మినిమం ఎంత ఉండాలి, $100, మినిమం $100, మాక్సిమం ఎంత $75,000 ఉండాలి. ఇలా తీసుకుంటాం. మనం ప్రతిదానికి ఏముంటుంది, ఒక వాల్యూ వస్తుంది. ఇలా 3 ఇండికేటర్స్ తీసుకుంటాం. దానికి అలానే దేనికి క్యాలిక్యులేట్ చేస్తాం, హెల్త్ది క్యాలిక్యులేట్ చేస్తాం, అలానే ఎడ్యుకేషన్ది క్యాలిక్యులేట్ చేస్తాం, అలానే దేన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ది కూడా సపరేట్ ఇండెక్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. హెల్త్ పారామీటర్స్, ఎడ్యుకేషన్స్ పారామీటర్స్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అట్లా ఇన్కమ్ పారామీటర్స్ అనేది ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 వాల్యూస్ వస్తాయి కదా, ఈ హెల్త్ వాల్యూ వస్తుంది, ఎడ్యుకేషన్ వాల్యూ వస్తుంది, ఇన్కమ్ వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ లో ఏం చేస్తాం, మనం సబ్స్టిట్యూట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, హెల్త్, ఎడ్యుకేషన్ మల్టిప్లైడ్ 1 to the power of 1/3, సారీ పవర్ ఆఫ్ 1/3. సో కాబట్టి హెల్త్, ఎడ్యుకేషన్ మూడిట్లను కలిసి ఏంటిది మనకి సో గుణాత్మక జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ లో ఏం చేస్తాం, మనం సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. అప్పుడు చేసినప్పుడు మనకి వాల్యూస్ వస్తాయి. అప్పుడు 0 to 1 మధ్యలో ఏదో ఒక వాల్యూ వస్తుంది అనమాట. 0 ఉందంటే లీస్ట్ అనమాట. సో 1 ఉందంటే హైయెస్ట్ హ్యూమన్ లెవెల్. 1 వచ్చిందంటే ఏంటిది, అన్ని కరెక్ట్ గా ఉన్నట్టే లెక్క కదా. సో కాబట్టి 0 to 1 వరకు వాల్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో అప్పుడు మనకి హెచ్డిఐ అనేది ఎంత నుంచి వేరీ అవుతుంది, 0 to 1 వరకు మనకి హెచ్డిఐ వేరీ అవుతుంది. ఓకే, వేరీ అయినప్పుడు దాంట్లో చూడండి 8 కన్నా ఎబో ఉంటే సో వెరీ హై డెవలప్డ్ నేషన్ అని చెప్పొచ్చు. ఓకే, 7 నుంచి 7-9 మంది ఉంటే హైలీ డెవలప్డ్ అని చెప్పొచ్చు. ఇదేంటిది మీడియం డెవలప్డ్. నెక్స్ట్ ఏంటిది, ఇది లో హ్యూమన్ డెవలప్డ్ అని చెప్పొచ్చు మనకి. ఓకేనా, సో కాబట్టి మీడియం కానీ లో కానీ సో మీడియం డెవలప్డ్ అని చెప్పొచ్చు మనకి. ఓకే, కాబట్టి వెరీ హై డెవలప్డ్ 0.8 కానీ, నెక్స్ట్ హై డెవలప్మెంట్ అంటే ఏంటి 7 to 7.9 కానీ, అండ్ నెక్స్ట్ మీడియం డెవలప్మెంట్ ఏంటి 0.5 నుంచి మీడియం డెవలప్డ్ కానీ, లో హ్యూమన్ డెవలప్మెంట్ అంటే బిలో 0.5 అంటే లో హ్యూమన్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. ఈ విధంగా రేంజ్ నుంచి మనకి సో 7 నుంచి 7.9 కానీ, సో 0.5 నుంచి 6.9 కానీ, అండ్ బిలో 0.55 కానీ, ఈ విధంగా మనం కంట్రీస్ ని క్లాసిఫై చేసాం. దేని ప్రకారంగా వచ్చే వాల్యూ ఆధారంగా. ఓకేనా, సో వాల్యూస్ ఆధారంగా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. హెల్త్ డౌట్, మళ్ళీ ఎడ్యుకేషన్ డౌట్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఎడ్యుకేషన్ ఎలా తీసుకుంటామంటే సపరేట్ గా తీసుకుంటాం. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఎడ్యుకేషన్ ది ఫస్ట్ మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ తీసుకుంటాం. ఆ తర్వాత ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ ఇది ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తాం. వచ్చిన సపోజ్ ఇప్పుడు మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ 0.4 వచ్చింది, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ 0.7 వచ్చింది అనుకుందాం. డివైడెడ్ బై 2 తీసుకొని మనం దాదాపు అలా తీసుకుంటాం వాల్యూ. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ సబ్మిట్ చేస్తాము. ఆ తర్వాత దాని వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూల్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ రెండిట్ల వాల్యూస్ ఏం చేస్తాం, డివైడెడ్ బై చేస్తే అప్పుడు నీకు ఇది వస్తుంది. దేని యొక్క వాల్యూ వస్తుంది మనకి, ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? మీకు డౌట్ వస్తుంది, 2 ఇండికేటర్స్ ఉన్నాయి కదా సార్, అప్పుడు ఎలా తీసుకుంటారని, అందుకనే చెప్తున్నాను నేను. ఓకే, సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి సో 8 కన్నా ఎక్కువ వస్తే వెరీ హై అని చెప్పి. ఇప్పుడు ఇండియా అనేది లాస్ట్ ఇయర్ 0.633 ఉంది. సో ఇయర్ తీసుకుంటే 0.644 ఉంది. సో దేంట్లో ఉన్నాం మనం? సో మీడియం రేంజ్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్నాం మనం.
ఓకే, సో ఈ విధంగా వాల్యూస్ ప్రకారంగా హై అంటే 7 నుంచి 7.99. సో మళ్ళీ తీసుకుంటే మళ్ళీ ఎంత 6.99 నుంచే కదా. సో ఈ విధంగా మనకి సో 0.55 55. సో 0.55 కన్నా తక్కువ ఉంటే ఏంటిది మనకి లో హ్యూమన్ డెవలప్మెంట్ అని మీనింగ్. అయితే 2023 సో రిపోర్ట్ ప్రకారం కనుక తీసుకుంటే మనకి ప్రపంచంలో తీసుకుంటే ఫస్ట్ మనకి సో స్విట్జర్లాండ్ 0.697, ఫాలోడ్ బై నార్వే 0.66 అండ్ ఐస్లాండ్ 0.59. నెక్స్ట్ హాంకాంగ్ ఉంటుంది 0.956 తోటి హాంకాంగ్ ఉంటుంది 4th ప్లేస్లో. మనకు అంత దాకా అవసరం లేదు. సో స్విట్జర్లాండ్ ఫాలోడ్ బై ఏంటి నార్వే, ఫాలోడ్ బై ఐస్లాండ్. సో కాబట్టి మనకి స్నో అక్క అని గుర్తుపెట్టుకోండి మీరు. స్నో అక్క మంచి అక్క తెలుసు కదా అందరికి, మంచి లక్ష్మి అక్క. స్నో అంటే ఏంటిది ఐసే కదా. స్నో అక్క ఐస్ అక్క, స్నో ఐస్ అంటే సో స్విట్జర్లాండ్ ఫాలోడ్ బై నార్వే అండ్ ఫాలోడ్ బై ఏంటిది ఐస్లాండ్. గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అయితే కాబట్టి స్నో ఐస్ అక్క. సో ఓకే, స్నో ఐస్ అక్క ఎవరు? ఆ అక్కనే. ఏ అక్క? మంచి అక్క. మా ఠానా గారికి ఏం రావాలి? ఆస్కార్ అవార్డు రావాలి. ఓకే, సో స్విట్జర్లాండ్ అండ్ ఏంటి నార్వే అండ్ ఏంటిది ఐస్లాండ్. మేము చాలా బాగా చెప్తున్నారు. ఓకే, సో కాబట్టి నార్వే అండ్ స్విట్జర్లాండ్, ఐస్లాండ్. ఓకే, ఇండియా తీసుకుంటే ఎంత ఉంది? 134th ర్యాంక్ లో ఉంది అవుట్ ఆఫ్ ద ఏంటిది 193. అంటే ఇలా చూడండి ఇంత బాగా వచ్చిందంటే హెల్త్ ఇండెక్స్ కానీ ఎడ్యుకేషన్ ఇండెక్స్ కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ చాలా అద్భుతంగా ఉందని ఈ దేశాలలో. సో కాబట్టి అందువల్ల మంచి అక్క పోయి అక్కడనే ఉంది. ఎక్కడ? స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్. సో స్నో అంటే ఐస్ కాబట్టి స్నో ఐస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లిస్ట్ కనుక తీసుకుంటే మనకి 191 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్స్, సో 0.387 అండ్ 192 కంట్రీస్ అండ్ సౌత్ సూడాన్ ఏదైతే ఉందో దాంట్లో 0.381 అండ్ నెక్స్ట్ 193 సోమాలియా ఏదైతే ఉందో ఇక్కడ ఎంత మనకి సో లీస్ట్ లో ఉంది 0.380లో సోమాలియా లీస్ట్ లో ఉంది మనకి. సో ఈ రెండిట్లకు ర్యాంక్స్ ఇవ్వలేదు. నార్త్ కొరియా కానీ మొనాకో డాటా అవైలబిలిటీ లేకపోవడం వల్ల ర్యాంక్స్ ఇవ్వలేదు. సో కాబట్టి 2022 సో డాటా ప్రకారం ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ సూడాన్ అండ్ ద సోమాలియా. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ సూడాన్ అండ్ ద సోమాలియా. సో ఇవి ఇవ్వడం అనేది జరిగింది ర్యాంక్స్. లీస్ట్ అనేటివి ఇవి ఉన్నాయి మనకి. సోమాలియా అనేది లీస్ట్ లో ఉంది. ఇండియా అనేది ఎక్కడ ఉంది మనకి? 134th ర్యాంక్ లో ఉంది మనకి. సో ఇండియా కనుక తీసుకుంటే మనకి ఫస్ట్ 1990s లో కదా ప్రిపేర్ చేసింది అది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 1990s లో ప్రిపేర్ చేసినప్పుడు సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది అప్పుడు ఎంత ఉంది భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ? సో 1990s నుంచి ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ వరకు భారతదేశం అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యింది, ఎంత ప్రోగ్రెస్ ని సాధించింది అని కనుక తీసుకుంటే మనకి సో ఒకసారి మనం ఆలోచిద్దాం ఎంత ప్రోగ్రెస్ ని సాధించింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో దాంట్లో తీసుకుంటే 58.8 సంవత్సరాలు ఉన్నాయి. ఓకేనా? ఈ 58.8 సంవత్సరాల నుంచి మనకి ఎంత పెరిగింది? 67.7 సంవత్సరాలకు పెరిగింది. డెఫినెట్ గా మన భారతదేశంలో హెల్త్ ఇండికేటర్ చాలా ఇంప్రూవ్ అయినాయి కాబట్టి ఆయుష్ అనేది పెరిగింది. సో ఎంతకి 9.1 సంవత్సరాల ఆయుష్ అనేది పెరిగింది. ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత? 9.1 years ఆఫ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది ఇండియాలో. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అంటే కనీసం ఎన్ని సంవత్సరాలు చదవాలి? పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి 18 సంవత్సరాలు కదా చదవాల్సింది. మనకి మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అంటే కనీసం ఎన్ని సంవత్సరాలు చదవాలి? 15 సంవత్సరాలు చదవాలి. ఇది హైయెస్ట్ అనమాట, ప్రపంచంలో హైయెస్ట్. చదవచ్చు చదవకపోవచ్చు. ఓకే, సో కాబట్టి 18 years ఆఫ్ ద స్కూలింగ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవుతుంది. 15 years అంటే డిగ్రీ అయిపోద్ది. అది మామూలుగా మినిమం చదవాల్సింది ఒక పర్సన్. ఆ తర్వాత జాబ్ చేసుకుంటాడు. అదే కదా మీనింగ్ ఎడ్యుకేషన్. సో కానీ మన భారతదేశంలో ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ 8 సంవత్సరాలే ఉంది మనకి. అంటే 8 సంవత్సరాలు ఎక్స్పెక్టెడ్ ఏది అవుతున్నారంటే మన ఫాదర్ వాళ్ళ జనరేషన్ కదా, 1990s అంటే వాళ్ళే కదా. వాళ్ళ కాలం నాటికి అప్పుడు ఎంతకి వాళ్ళు 10th క్లాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదువు మానేసేటోళ్ళు వాళ్ళు అప్పట్లో పాతకాలం 1990s లో. అంతే కదా. సో కాబట్టి అందువల్ల సో నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి ఇప్పుడు పెరిగింది భారతదేశంలో ఎంతకు పెరిగింది? 12.6 years కి పెరిగింది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఏంటిది మనకి 12.6 years కి పెరిగింది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఏదైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో అది 12.6 years కి పెరిగింది. ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే దాదాపు 4.6 years అనేది మన యొక్క ఏం పెరిగింది లైఫ్ మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అనేది ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అనేది పెరిగింది. ఎంత? 4.6 సంవత్సరాలు పెరిగింది. అంటే మన వాళ్ళు కూడా 12 సంవత్సరాలు అంటే 13 అనుకుంది 13 సంవత్సరాలు చదువుకుంటారు. 13 సంవత్సరాలు చదువుకుంటారు అంటే మీరు అర్థం చేసుకోండి 10 సంవత్సరాల వరకు 10th క్లాస్ అయిపోద్ది. ఓకే, 10 సంవత్సరాలు 1 to 10th 10 years ప్లస్ ఇంటర్మీడియట్ 2 years అండ్ డిగ్రీ అంటే డిగ్రీలో డ్రాప్ అవుట్ ఎక్కువ అవుతుందని మీనింగ్ ఇండైరెక్ట్ గా చెప్తుంది. డిగ్రీలో ఆ తర్వాత అంటే యావరేజ్ గా మనం 13 సంవత్సరాలు చదువుతున్నామంటే ఇంటర్మీడియట్ వరకు అయితే అందరు చదువుతున్నారు. ఇంకా డిగ్రీ నుంచి కొద్దిగా తగ్గిపోతుందని 12 సంవత్సరాలు అనేది భారతదేశంలో మినిమం చదువుతున్నారు.
కానీ ఎంత చదవాలి? 18 సంవత్సరాలు చదవాలి. కానీ మనం చదువుతుంది ఏంట 12.5, 13 ఆ రేంజ్లో ఉంది మనది. 12.6 అంటే 13 సంవత్సరాలు చదువుతున్నారు. కానీ పర్ఫెక్ట్ చదవాలంటే ఎంత? 18 కాకపోయినా డిగ్రీ అన్న 15 సంవత్సరాలు ఉండాలి కనీసం. అంటే మన వాళ్ళు డిగ్రీ చదవట్లేదు, ఇంటర్మీడియట్కి స్వాహ అనిపిస్తారు అని దాని మీనింగ్. ఓకేనా? అయినా సరే బెటరే. ఒకవేళ ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఎంతకి మనకి 12.6 ఇయర్స్కి పెరిగింది, అయినా బెటరే మనకి 4.6 ఇయర్స్ పెరిగింది. ఓకే, మీకు ఎగ్జామ్లో గుర్తులేదు అనుకోండి, ఇక్కడ చూడండి ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ దీని ఒక తగ్గిద్దాం, 4.5 ఇయర్స్ పెరిగింది. ఓకేనా? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత పెరిగింది? 9 ఇయర్స్ పెరిగింది. అంటే ఇంతే కదా, 4.5ని డబుల్ చేస్తే ఎంత? 9 ఇయర్స్. సో కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి, మీన్ ఇయర్స్ 4.5 పెరిగింది, దాన్ని డబుల్ చేస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత పెరిగింది? 9 ఇయర్స్ పెరిగింది. ఓకే, నెక్స్ట్ మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్. కనీసం 15 సంవత్సరాలు కదా పోవాల్సింది మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్. సో మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అనేది 15. సో ఇది చూడండి 2.77 నుంచి ఎంత మనకి 6.7 ఇయర్స్కి పెరిగింది. సో కనీసం ఎంత? 3.8 ఇయర్స్ అనేది మనకు పెరిగింది. ఏంటిది? మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అనేది సో అంత పెరగడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 2421 ఉండే మనకి ఇప్పుడు చూసుకుంటే 6951 రూపీస్ అనేది వరకు మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్లోకి రావడం జరిగింది. సో దాదాపు 287% అనేది పెరిగింది మనకి. అండ్ అలాగే ఓవరాల్గా అన్ని పారామీటర్స్ మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎడ్యుకేషన్ డాట్ హెల్త్ డాట్ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి సో ఇన్కమ్ డాట్ సో ఎంత సో మనకి సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో పవర్ ఆఫ్ 1/3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 0.434 రావడం జరిగింది. ఇప్పుడు 1990s ఇప్పుడు తీసుకుంటే ఎంతకు వచ్చింది? 0.644కి రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంత పెరిగింది? 48.4% పెరిగింది. ఇప్పుడు ఎంత పెరిగింది? 48.48% పెరిగింది. ఇప్పుడు 90s నుంచి. సో అందువల్ల ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఈ టేబుల్నే అడుగుతాడు. ఈ టేబుల్ అనేది వాళ్ళు ఇవ్వలేదు, బట్ మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో వాళ్ళు 1990s నుంచి ఇంత పెరిగిందని ఇచ్చారు రిపోర్ట్లో. ఇదంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో ఇది అడుగుతాడు గ్యారంటీగా. ఎంత పెరిగింది? 9.1 ఇయర్స్ పెరిగింది. అండ్ ఇక్కడ 4.6 ఇయర్స్ పెరిగింది, 3.8 ఇయర్స్ పెరిగింది, 287 పెరిగింది. ఓవరాల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఎంత పెరిగింది? 48.4% పెరిగింది. సో ఇది మన ప్రోగ్రెస్ అనమాట. చాలా వరకు మనం ప్రోగ్రెస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 90s నుంచి 2020 వరకు చూసుకుంటే మనం చాలా గొప్పగానే మనం చూడండి. అప్పుడు 0.55 కన్నా తక్కువ ఉంటే వెరీ లో డెవలప్మెంట్ కదమ్మా. 0.55 కన్నా తక్కువ ఉంటే వెరీ లో డెవలప్మెంట్ కేటగిరీ నుంచి మనం ఏంటిది మీడియం డెవలప్మెంట్ కేటగిరీకి రావడం జరిగింది. అర్థమైందా? మరి మనకి నరేంద్ర మోదీ గారు చూద్దాం. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇది డాటా చూడండి మీరు. ఇప్పుడు డెవలప్డ్ హైలీ ఇప్పుడు మీడియం రేంజ్లో ఉన్నాం మనం. ఏ రేంజ్లో ఉన్నాం? ఇక్కడ 0.664 రేంజ్లో ఉన్నాం మనం, అవునా? సో 0.64 రేంజ్లో ఉన్నామా లేదా? 0.644 రేంజ్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనము హైలీ హ్యూమన్ డెవలప్మెంట్లోకి వెళ్ళాలి అంటే మన టార్గెట్ పెట్టుకున్నాం కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏమైనా వికసిత్ భారత్ అంటుందా లేదా? ఏమంటున్నా? వికసిత్ భారత్గా మనం అంటే మీనింగ్ ఏంటిది? డెవలప్డ్ ఇండియానే కదా. సో భారతదేశం ఏమవ్వాలి? డెవలప్డ్ కంట్రీ అవ్వాలనేది కదా మన భారతదేశం అనేది. ఏమవ్వాలి? డెవలప్డ్ నేషన్ అవ్వాలనే మన టార్గెట్ కదా. డెవలప్డ్ నేషన్ అవ్వాలంటే దీంట్లోకి ఎంట్రీ అవ్వాలి నువ్వు. సో మన టార్గెట్ ఏంటి? 2047 నాటికి భారతదేశం ఏమవ్వాలంట? వికసిత్ భారత్ అవ్వాలంటున్నాడు. వికసిత్ భారత్ మీన్స్ డెవలప్డ్ నేషన్. సో డెవలప్డ్ నేషన్ అవ్వాలి అంటే మనం ఈ మీడియం రేంజ్ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో సో వికసిత్ భారత్ లో భాగంగా సో ఇక్కడ నుంచి మనకి ఏంటిది? సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సో ఇక్కడికి వెళ్ళాలి మనం. అప్పుడు మనం కూడా ఏమైతాం? డెవలప్డ్ నేషన్స్ కేటగిరీలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్. ఇప్పుడైతే మనకి డెవలపింగ్ కంట్రీ స్టాటస్లో ఇవి లీస్ట్ డెవలప్డ్ నేషన్స్. ఇవి లీస్ట్ డెవలప్డ్ నేషన్స్. సో ఇవన్నీ కూడా ఏంటి? డెవలపింగ్ కంట్రీస్. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఏంటి? డెవలపింగ్ కంట్రీస్. ఇవన్నీ కూడా హైలీ డెవలప్డ్ నేషన్స్ అని చెప్పొచ్చు. సో మనం కూడా ఇందులోకి ఎంట్రీ అవ్వాలంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క లెవెల్స్ అనేది ఏమవ్వాలి? పెరగాలి. ఓకే, అది మనకి వికసిత్ భారత్ 2047కి టార్గెట్ పెట్టుకున్నారు మనం. ఏమి భారతదేశం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. సరే అవుతుందా లేదా మళ్ళీ విషయం మాట్లాడదాం. నెక్స్ట్ సో ఇది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 2021. సో 2021 నుంచి సో రిపోర్ట్ నుంచి 2022కి ఎంత పెరిగింది? ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈ రిపోర్ట్ ప్రకారం ఇది, అవునా కదా? సో ఇది 67 నుంచి ఎంత? 67.7కి పెరిగింది. ఇది లాస్ట్ 2 ఇయర్స్ కంపేర్ చేస్తాం. ఇంతకుముందు ఎంత? 32 సంవత్సరాలని కంపేర్ చేస్తాం. 32 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చెందామనేది లాస్ట్ 32 ఇయర్స్లో కదా. 1990s నుంచి 2020 వరకు గత 32 సంవత్సరాల్లో ఎంత పెరిగింది? 9.1, 4.6, 3.8. ఇది లాస్ట్ 32 ఇయర్స్లో మనం చేసినటువంటి ప్రోగ్రెస్ ఇది. సో ఇది ఒక ఎత్తు. అయితే లాస్ట్ 1 ఇయర్లో ఎంత పెరిగింది అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 ఇయర్ సో ఇక్కడ 2021 నుంచి 67 పెరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీన్ ఇయర్స్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ కనుక తీసుకుంటే 11.9 నుంచి 12.6కి పెరిగింది. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక తీసుకుంటే 6.4 నుంచి 6.91కి పెరిగింది. నెక్స్ట్ ఓవరాల్ హ్యూమన్ డెవలప్మెంట్ 0.63 నుంచి ఎంత? 0.644కి పెరగడం జరిగింది. 6452 నుంచి ఎంత? 6.95. ఇక్కడ 0.63 నుంచి ఎంత? 0.66, 0.644కి పెరగడం జరిగింది.
ఓకే, సో ఇది ఓవరాల్ గా మనకి జరిగింది. ఇక్కడ కూడా మనం తీసుకుంటే 6.7 నుంచి ఎక్కడికి 6.77 కి పెరిగింది. 67.2 నుంచి ఎంత 67.7 కి పెరగడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే, బట్ ఇది ఎగ్జామినేషన్ లో కొంచెం తక్కువ ఛాన్సెస్, బట్ మోర్ ఛాన్సెస్ ఆర్ దే దిస్ వన్. సో ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకు టేబుల్ రూపంలో ఇవ్వలేదు. ఒరిజినల్ రిపోర్ట్ లో ఎలా ఇచ్చారంటే ఇలా ఇచ్చారు. ఒరిజినల్ రిపోర్ట్లు ఇవి ఇచ్చారు. ఏమని 0.34 ఉండే ఇంత పెరిగింది, అండ్ రైజ్డ్ బై 9.1 ఇయర్స్, ఇంక్రీజ్డ్ బై 4.6 ఇయర్స్, 3.8, 287 పెరిగిందని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా మళ్ళీ క్యాలిక్యులేటర్ పెట్టి నేను క్యాలిక్యులేట్ చేశాను. బట్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లలో ఒరిజినల్ రిపోర్ట్లో ఇచ్చింది ఇవి మాత్రమే. ఇది 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 ఇట్లా ఇచ్చారు. సో మనోళ్ళు కనుక కాపీ చేస్తే ఒరిజినల్ రిపోర్ట్ని ఇవే ఇవ్వచ్చు మనకి. ఓకే, ఒరిజినల్ రిపోర్ట్ని కనుక కాపీ చేస్తే డైరెక్ట్ ఇవే ఇవ్వచ్చు. ఏమని 90s నుంచి ఎక్స్పెక్టెడ్ మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంత పెరిగింది, ఎక్స్పెక్టెడ్ ఇంత పెరిగింది, అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ ఇంత పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 287% పెరిగింది, ఓవరాల్ హ్యూమన్ డెవలప్మెంట్ 48.4% పెరిగిందని చెప్పి సో డైరెక్ట్ గా మనకి సో ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎంత పెరిగింది మనకి 48.4%. ఒకవేళ ఒరిజినల్ రిపోర్ట్ ని కాపీ చేస్తే ఇవి యాజ్ యూజువల్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అనొచ్చు. ఓకే, సో అందువల్ల వీటి మన బ్లైండ్ గా చదివితే గుర్తుండదు కాబట్టి ఈ ఫామ్ లోకి తీసుకొచ్చాం. ఏది టేబుల్ ఫామ్ లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇది ప్రస్తుతానికి ఇలా ఉంది. సో ఇవన్నీ బై హార్ట్ చేయొద్దు. ఓకే, సో ఇవన్నీ బై హార్ట్ చేస్తే మన అండర్స్టాండింగ్ కోసం. సో కాబట్టి ఇవి గుర్తుండాలి. ఓకే, సో ఇవి గుర్తుండాలి, ఎంత పెరిగిందో గుర్తుండాలి మనకి. ఓకేనా, రైట్, జస్ట్ ఇది మనకి అనాలిసిస్ కోసం. ఇది మనకి హ్యూమన్ డెవలప్మెంట్ సో ఇండెక్స్ కి సంబంధించి ముచ్చట. ఓకేనా, సో ఇది కూడా అడుగుతాడు బై. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా అనేది, అమీ బై మమ్మీ గుర్తుపెట్టుకోవాలా, లేకుంటే ఎగ్జామినేషన్ లో కొంపలుకోలేదు. చాలా వరకు డైమెన్షన్ ఫార్ములా కూడా అడిగి ఉన్నాడు. సో ఈ డైమెన్షన్ ఫార్ములా కనుక తీసుకుంటే మనకి సో యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ బై మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, ఇది కూడా ఈ డైమెన్షన్ ఫార్ములా అడుగుతాడు. సో అందువల్ల చాలా సార్లు ఎగ్జామినేషన్ లో ఇది 3-4 టైమ్స్ క్వశ్చన్ అడిగి ఉన్నాడు, కన్ఫ్యూజన్ అయిపోయి రాంగ్ ఆన్సర్ పోతుంది. దీన్ని చిన్నగా ఆలోచించండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో అమ్మీ బై మమ్మీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఎగ్జామినేషన్ లో మనకి అప్పుడప్పుడు రాదు, కన్ఫ్యూజ్ అవుతుంటే ఎగ్జామినేషన్ లో. సో అంటే ఇక్కడ ఏంటిది యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో అమీ బై మమ్మీ అని, లేదంటే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డైమెన్షనల్ ఇండెక్స్ అని మనకి 3-4 టైమ్స్ అడిగాడు క్వశ్చన్. సో కాబట్టి ఇది మళ్ళీ ఎగ్జామినేషన్ లో మనకి కన్ఫ్యూజన్ లో లేదంటే ఓవర్ స్ట్రెస్ లో రాంగ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇది ఫాలో అవ్వండి, అమీ బై మమ్మీ. సో యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ డివైడెడ్ బై సో మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. సో టైటిల్ పేరు అయితే గుర్తుండాలి. టైటిల్ ఏముంది, బ్రేకింగ్ ద గ్రిడ్ ల్యాగ్ అనేది గుర్తుండాలి. సో ఈ టైటిల్ తోటే మనకి ఈ సంవత్సరం యొక్క ఏం రిలీజ్ అయింది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. సో కాబట్టి వాల్యూస్ అనేది బై హార్ట్ చేయండి, టేబుల్లో ఉన్న వాల్యూస్. సో ఈ వాల్యూస్ అన్ని కూడా మీరు మర్చిపోతే ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎగురుతుంది. సో కాబట్టి ఈ వాల్యూస్ అని బై హార్ట్ చేయండి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత పెరిగింది, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్, మీన్ ఇయర్స్, ఈ 287%, 48.48% పెరిగింది కదా. సో ఇవన్నీ కూడా బై హార్ట్ చేయండి. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా బై హార్ట్ చేయండి. ఇవి అడుగుతాడు. సో ఇవి 1990s గుర్తుపెట్టుకోకండి. సో ఇవి 2022 అండ్ 1990s తో కంపేర్ చేస్తే ఎంత పెరిగినాయి. సో ఇవి ఉన్నాయి కదా, సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి అడుగుతాడు ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకేనా, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2023 అండ్ 2024 యొక్క రిపోర్టు. దేని ఆధారంగా 2022 డాటా ఆధారంగా ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.